హాయ్ ఎవ్రీవన్. తెలంగాణలో రాబోతున్న నోటిఫికేషన్లు ఎక్కువ పోస్టులు ఉండే నోటిఫికేషన్ల మీద ఫోకస్ చేస్తే మన సక్సెస్ కరెక్ట్ ఉంటుంది. ఏదో లీస్ట్ పోస్టులు పట్టుకొని మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి ఆగమైన దానికంటే ఎట్లాగో నువ్వు హార్డ్ వర్క్ చేస్తావని కాన్ఫిడెంట్ నీకు ఉన్నట్లయితే ఎక్కువ పోస్టులు ఉన్న వాటి మీద ఖచ్చితంగా గురిపెట్టు. సిలబస్ కాస్త అటు ఇటుగా తెలిసినా కూడా ఇప్పటి నుంచి మొదలెట్టు. చాలామంది అడుగుతారు, ఇప్పుడు మొదలెడితే అవుతుందా వస్తుందా అంటే ఖచ్చితంగా ఆ డెడికేషన్, యాటిట్యూడ్, కొడతా, సాధిస్తా, చదువుతా అనే ఒపీనియన్, థాట్, దానికి అనుగుణ కష్టపడే తత్వం నీలో ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా అవుతుంది. సిలబస్ కొత్తదా పాతదా మనకు తెలియదు కదా, ఎంత ముచ్చట పక్కనే పెట్టిండు, చదవవా ఓపెన్గా నువ్వు నీ వల్ల అవుతుందా కాదా అనేది చూసుకోండి. లేనప్పుడు క్విట్ అవ్వండి. సింపుల్. అనవసరంగా థింకింగ్ చేసుకొని ఒకటే దాన్ని పట్టుకొని ఆడకుండా ఏ నోటిఫికేషన్లు వస్తాయి చూద్దాం. FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎక్కువ పోస్ట్ ఉండే అవకాశం ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా కొన్ని వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. 1400 అని చెప్పి అంటున్నారు. సో నియర్ టు సరౌండింగ్స్లో ఆ 1400, 1500, 1300 ఈ సరౌండింగ్స్లో పోస్టులు ఉండేటువంటి నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా కన్సిస్టెన్సీతోని కంటిన్యూ చేయండి. టార్గెట్ పెట్టుకుంటే ఈసారి మిస్ అవ్వకుండా చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు ఎక్కువ పోస్ట్ ఉన్నప్పుడు కొంచెం బూస్టప్ ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు ఒక మోటివేషన్ ఉంటుంది. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా స్కూల్ స్టూడెంట్ బయాలజీ మా జిల్లాలో, నల్గొండ జిల్లాలో దాదాపుగా 110 పోస్టులు ఉన్నాయి. సో అది చాలా ఇన్స్పైరింగ్ థింగ్ అన్నమాట. అది మనల్ని ఖచ్చితంగా చదివేలా చేస్తుంది. ఓకేనా? కష్టపడ్డప్పుడు సరైన ప్లేస్లో సరైన పాయింట్ దగ్గర మనం కష్టపడితే మనకు సక్సెస్ వస్తుంది. తర్వాత పోలీస్ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇది కూడా 14,000 ప్లస్ కనిపిస్తున్నాయి. కొంచెం లేట్ అయినా వస్తాయి. అది మీకు ప్యాషన్ అయితే, చదవాలన్నటువంటి సబ్జెక్టు, కంటెంట్, థాట్, ఫిజికల్గా మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే యూ హ్యావ్ టు ఫోకస్ దీస్ ఎగ్జామ్స్ ఆల్సో. ఖచ్చితంగా వస్తుంది. మంచి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు కొట్టాలనుకుంటే ఈసారే. ఓకే. సో అదేవిధంగా FBO పోలీస్ జాబ్స్తో పాటు మళ్ళీ మన సెంట్రల్లో చూసుకున్నట్లయితే అది వేరే, మళ్ళీ RRB ఇదంతా ఉంటుంది. సో మరో ముఖ్యమైన అంశం, RRB ఎప్పుడు పడుతుంటే RRB జాబ్ క్యాలెండర్ అది సెంట్రల్ లెవెల్లో కాబట్టి ఆ థాట్ కూడా పెట్టుకోండి. ఎప్పుడైనా మనం కొట్టొచ్చు SSC కానీ RRB కానీ ఇట్లా వెళ్తే. ఇక మరో ముఖ్యమైన విషయము గ్రూప్ 3కి సంబంధించి. గ్రూప్ 4ని గ్రూప్ 3లో ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి గ్రూప్ 3 ఎప్పుడు పడ్డా కూడా చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోరు, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. చాలా కీలకమైన అంశం. గ్రూప్ 3 టార్గెట్ పెట్టుకొని చదువుతున్నట్లయితే ఆ పేపర్ 1, 2, 3లు ఫోకస్ చేయండి, కన్సిస్టెన్సీ చేయండి. ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, టెస్ట్ సిరీస్ రాసుకుంటూ, మన స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటూ అదే ఫోకస్తో మాత్రం అది మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వస్తుందండి ఈసారి. అది చాలా కీలకమైన పోస్ట్. అది మనం అనుకుంటాం. మాకు తెలిసినటువంటి సార్ వాళ్ళ అమ్మాయికి ఈ గ్రూప్ 3 పోస్టు మన సజ్జనార్ ఆఫీస్లో వచ్చింది. సజ్జనార్ ఆఫీస్లో మంచి AC రూము, మొత్తం సెక్యూరిటీ, కథాకారకం ఉంటుంది. తర్వాత ప్రమోషన్స్ లెవెల్ ఉంటుంది. అందులో జాయిన్ అయిన తర్వాత చదువుకుంటూ గ్రూప్ 1 దాన్ని కూడా చదువుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం దూరాలి కదా. సో అది తర్వాత ఇంకా హ్యూజ్ నెంబర్ వచ్చేసి GPO గ్రామ పాలన ఆఫీసర్. చాలా మంచి పోస్ట్. ఇది కూడా గ్రామీణంలో ఉంటూ, ఊర్లో ఉంటూ చదువుకుంటూ మంచిగా మీరు జాబ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మీకు ఒక గౌరవం దక్కుతుంది. ఇది కూడా హ్యూజ్ నెంబర్ ఉంది. ఖచ్చితంగా ఒక 5,000 పోస్టులు ఉంటున్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని నాకున్నటువంటి ఐడియాతో చెప్పడం జరిగింది. మీ ప్యాషన్ అయితే ఏ ఉద్యోగం అయితే దానికి చదువుకోండి. కానీ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది కూడా మనకు ఒక సక్సెస్ని ఇస్తుంది. అంటే సరైన రూట్లో వెళ్తేనే కదా మనం సరైన సక్సెస్ వచ్చేది. కష్టపడేది ఏదో ఉన్న కాడ కష్టపడాలి, లేని కాడ పోయి మనం ఒకటే కింద మీద పడ్డా కూడా అది రాదు. తర్వాత బాధపడతాం, మన దగ్గర తెలివి లేదేమో అని అనుకుంటారు. ఇటు ఈ రోజులు కష్టపడ్డాడు, ఇంత చేసిండు, జాబ్ రాలేదని అనుకుంటాడు. అంటే మనం పడే కష్టం కాస్త చూసుకొని పడండి. సో కొడితే కుంభస్థానాలు కొట్టాలి, అదంతా కథ ఏంటంటే అక్కడ ప్రాపర్ పోస్టులు ఉన్నప్పుడు మనం చేయొచ్చు. గతంలో వచ్చినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ చాలా హ్యూజ్ నెంబర్ ఉంది. మనం అప్పుడు చెప్పినాం, అరే ఇది పకడ్బందీగా ప్లాన్ చేస్తే వస్తుంది అని చెప్పేసి. కానీ అంతా లీకులు అయిపోయి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ప్రిలిమ్స్ నిర్వహించడం, ప్రభుత్వాలు మారడం, గజిబిజి వాతావరణంలో నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడ్డారు. సో మళ్ళీ నోటిఫికేషన్స్ బరాబర్ వస్తాయి. కాస్త అటు ఇటైనా మీరు ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులకు ప్రిపేర్ అవ్వండి, సిద్ధం అవ్వండి.
సో గ్రూప్ 3కి సంబంధించి నా నుంచి బెస్ట్ కంటెంట్ పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తున్నాను. చాలా లీస్ట్ ప్రైస్లో మన గోన గన్నారెడ్డి యాప్లో ఉంది. 3 పేపర్ల టెస్ట్ సిరీస్, 3 పేపర్ల పీడిఎఫ్ ఫైల్స్ అండ్ ఈజీ సబ్జెక్టుతో ఇప్పుడే మొదలెట్టండి. మన గోన గన్నారెడ్డి జనరల్ సైన్స్ పుస్తకాన్ని తీసుకొని ప్రిపేర్ అవ్వండి. దాని యొక్క లింకు డిస్క్రిప్షన్లో మన యాప్లో ఇస్తాను. బుక్ మీ ఇంటికి పంపిస్తాను. ఆ బుక్ ఆధారంగా టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ ఫైల్స్గా ఇస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఉండకండి. చాలా యూస్ఫుల్ యాప్. ఇప్పుడే ప్రిపరేషన్ మొదలెట్టండి. జీపీఓకి సంబంధించి ఫుల్ కోర్స్ ఉంది. మీకు ఉపయోగపడే టెస్ట్ సిరీస్లు అండ్ పీడిఎఫ్ ఫైల్ కోర్సు కూడా సపరేట్గా ఉంది. అండ్ ఎఫ్బీఓ ఫారెస్ట్ బ్యూటీ ఆఫీసర్ ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంది. ఎస్పెషల్గా తెలంగాణ అభ్యర్థులకు హిస్టరీ, కల్చర్, మూమెంట్, జాగ్రఫీ, ఎకానమీ ఈ 5 సబ్జెక్టు కీలకం. ఇవి కనుక పట్టుబడితే ఉద్యోగం మీదే. ఈ 5 అంశాల పీడిఎఫ్ ఫైల్స్ని 99 రూపీస్కే మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఈ 5 సబ్జెక్టుల టెస్ట్ సిరీస్, బెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉంది. ఖచ్చితంగా ఇది తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్ చేయరి. అండ్ యాజ్ యూజువల్గా జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు సిరీస్ ఏదైతే ఉందో మైండ్ మ్యాపింగ్ సిరీస్ మన ఛానల్లో రన్ అవుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ.